ఫ్రెండ్స్, కాకినాడ జిల్లా దొండవక సిహెచ్ అగ్రహారంలో మిస్సింగ్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి మనందరికీ తెలిసినట్టుగా జాహ్నవి కేసులో రోజు రోజుకి ఊహించని మలుపు తిరుగుతుంది. అయితే పాప వెనకాల ఇక్కడ మీరు ఈ ఒక్క సీన్ చూస్తే మీకు మొత్తం క్లారిటీగా అర్థమైపోతుంది. ఫస్ట్ ఏమైంది అంటే, పాప ఒక్కతే ఒంటరిగా వెళ్తున్న సమయంలో వాళ్ళ ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క పాపతో పాటు తోడుగా వెళ్ళింది. కరెక్ట్‌గా 3 రోజుల తర్వాత పాపతో పాటు వెళ్ళిన కుక్క మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చింది. కరెక్ట్‌గా వాళ్ళ ఇంటికే వచ్చింది. ఆ సమయంలో వాళ్ళ అమ్మ వాళ్ళంటే ఈ జాహ్నవి వాళ్ళ అమ్మ ఉంటారు కదా! ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె చీర లాగటం, కరవటం లాంటివి చేసి చాలా అంటే చాలా కోపంగా రియాక్ట్ అయింది. కోపంగా రియాక్ట్ అయిన తర్వాత ఏమైంది అంటే, అక్కడి నుంచి ఆ కుక్క వెళ్ళిపోయింది. దాంతో ఇమ్మీడియట్‌గా అప్పటికే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు కదా! సో, ఇమ్మీడియట్‌గా ఆ కుక్కని ఫాలో అయితూ ఎళ్లారు. కానీ కుక్క జాడ కనిపించలేదు. కుక్క ఎక్కడి దాకా వెళ్ళిందో వీళ్ళు కొంతవరకు ఫాలో అయ్యారు. అక్కడి వరకు కూడా పాప జాడ కూడా కనపడలేదు. మళ్ళీ నిన్న మార్నింగ్ తెల్లవారుజామున సమయంలో కుక్క మళ్ళీ తిరిగి వచ్చింది. అయితే ఈసారి పోలీసులు ఏం చేశారంటే, రెండోసారి కూడా ఈ కుక్క తిరిగి వచ్చింది అంటే ఏదో ఒక క్లూ మనకి దొరక్కపోదు. ఎందుకనంటే ఈ కుక్క వెళ్ళి రావడంతో ఎక్కడొక్కడ ఏదో ఒక చిన్న క్లూ అయినా దొరుకుతుంది. ఎందుకంటే పాప విషయంలో చాలా అంటే చాలా గట్టిగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సో, ఆ కుక్కని ఏం చేశారంటే, చాలా నెమ్మదిగా ఆ కుక్కని ఒక బోన్‌లో పెట్టి, దానికి మంచిగా ఫుడ్ పెట్టి, వాటర్ ఇచ్చి, దానికంతా కూడా ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ ఏమైనా కావాలా ఏంటనేది చూసి, దాన్నొక బోన్‌లో పెట్టారు. అప్పటి వరకు కోపంతో అరుపులు, కేకలు వేసిన కుక్క దెబ్బకి ఒక్కసారిగా సైలెంట్ అయింది. ఎందుకనంటే ఆకలేసి అరిచింది. అలాగే దాహం వేసి చాలా అంటే చాలా అలసిపోయింది. కోపానికి గురైంది. ఎందుకంటే ఇది వేసవి కాలం. ఎంత తోటలు ఉన్నా కూడా ఆ వేడి ఉక్కి దాహం వేస్తుంటుంది జంతువులకి. అయితే ఆ కుక్క దగ్గర ఉన్న అంటే పాపకి సంబంధించిన బట్టలు, పాపకి సంబంధించిన కొన్ని వస్తువుల వాసన చూపించటము, అలాగే ఆ కుక్క దగ్గర ఇంకేమైనా ఉందా అని చెప్పేసి స్నిఫర్ డాగ్స్ ద్వారా అది చెక్ చేయించటము. అలాగే అక్కడి నుంచి దాదాపుగా కొన్ని వందల కిలోమీటర్ల వరకు అంటే ఆ పామ్ ఆయిల్ తోటలు గానీ, చుట్టూ ఆనుకుని ఉన్న కొండ గానీ, దాని చుట్టూ ఉన్న కంచె అవన్నీ దాటుకుంటూ మరీ వెళ్లి సెర్చ్ చేశారు. అయితే ఇప్పుడు పోలీసులకి దొరికిన ఒక పెద్ద క్లూ ఏంటి అంటే, ఈ కుక్క వచ్చింది కదా! అంటే ఇప్పుడు ఈ కుక్క దాదాపుగా 5 డేస్ పాటు ఫుడ్ ఏమి తిననట్టుగానే అక్కడ కనిపిస్తోంది. సో, ఇప్పుడు చిన్నారి పాప ఏంటంటే జస్ట్ 2½ ఇయర్స్ మాత్రమే. సో, ఆ పాపకి మంచిగా ఆకలేస్తుంటుంది. ఒక గంట సేపు లేదా ఒక అరపూట లేట్‌గా ఫుడ్ పెడితేనే చిన్న పిల్లలు విలవిల్లాడిపోతుంటారు. అలాంటిది 5 రోజుల పాటు ఆ పాప ఫుడ్ తినటం లేదు అంటే అది చాలా అంటే చాలా భయంకరమైన విషయమే. అంటే చెప్పాలి అంటే మన ఊహకి కూడా ఒక్కొక్కసారి అందనంత విధంగా ఎళ్ళిపోతూ ఉంటుంది. సో, ఇప్పుడు ఈ కుక్కని స్నిఫర్ డాగ్స్‌కి చూపిస్తే ఇమ్మీడియేట్‌గా ఈ కుక్క ఎక్కడి వరకు వెళ్ళింది అనే దానిపైన ఫుల్ క్లారిటీ వస్తుంది. దాంతో వాళ్ళు చాలా నెమ్మదిగా అంటే స్నిఫర్ డాగ్స్ ఎలా పనిచేస్తాయంటే, వాసనని, ఒక అడుగు జాడల్ని, వాళ్ళ ఒక వేడిమిని, గ్రావిటీని ఇవన్నిటిని చూసి గుర్తుపడుతుంటారు. సో, వాళ్ళు ఖచ్చితంగా చాలా దూరం కాలినడకన వెళ్తూ ఉండాలి. ఎందుకంటే ఫ్లైట్‌లోనో, కార్‌లోనో వెళ్తే అవ్వదు. ఎందుకంటే వాసన గట్రా చూడాలి. ఆ స్నిఫర్ డాగ్స్ కూడా కనిపెట్టాలి కాబట్టి. కాకపోతే కుక్క మళ్ళీ వెనక్కి తిరిగి రావడంతో ఒక చిన్నపాటి క్లూ అయినా దొరికింది అట్‌లీస్ట్. ఎందుకంటే పాప బట్టల వాసన, అలాగే పాప ఏదైనా క్రూర మృగం చేత అటాక్ అయ్యిందా? ఇవన్నీ గూడా చెక్ చేశారు. క్రూర మృగం చేత అటాక్ అవ్వలేదు. పాప చాలా దూరం వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే చిన్న పాప. ఎంత దూరం వెళ్తుంది? అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. కాకపోతే థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే, ఎవరైనా ఈ పాపని ఎత్తుకెళ్ళుంటారా? ఇది చాలా బలంగా కనిపిస్తున్న విషయం. కానీ అలా అనుకుంటే ఆ కుక్కని మరి వాళ్ళు కొట్టారా అంటే, కుక్క మీద ఏమీ లేవు. కుక్క కళ్ళు కప్పారా అంటే, అది కూడా అయ్యే ఛాన్స్ లేదు. సో, ఈ రకంగా చాలా విషయాల్లో దర్యాప్తు స్టార్ట్ చేస్తున్నారు. కానీ రెండోసారి కుక్క రావడంతో పోలీసులకి చాలా మంచి క్లూ దొరికిందనమాట. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.